గాయస్, వెల్కమ్ టు రవి జాలిగమ్మ వ్లాగ్స్. సో ఇప్పుడు మళ్ళీ ఒక ట్రిప్కి అయితే వచ్చినాం మనం. రైట్ నౌ నేను ఇప్పుడు వచ్చేసి న్యూ జెర్సీలో ఉన్నాను. నేను నైట్ నిన్న వచ్చేసి ఫ్రైడే రోజు సాటర్డే. సో నేను నైట్ టైం మేమైతే జడ నుంచి బయలుదేరినాము. దగ్గర 9.5 hours జర్నీ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము న్యూ జెర్సీలో ఇక్కడైతే ఒక మోటల్ తీసుకున్నాము. సో ఇక్కడ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇదే మా రూము. అండ్ మేము మొత్తం ఒక 2 rooms అట్లా తీసుకున్నాము. 2 rooms వాళ్ళకి మాకైతే $240 పడుతుంది. సో ప్లాన్ వచ్చేసి ఏంటంటే, మధ్యాహ్నం 11కి అట్లా వచ్చినాము. 11కి అట్లా రూమ్ తీసుకొని కొంచెం పడుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతాము. ఇది మన బ్యాప్స్ టెంపుల్, బ్యాప్స్ స్వామినారాయణ స్వామి టెంపుల్ ఉంది, అక్షర్ధాము, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్. సో మేమైతే దానికైతే ఇప్పుడు స్టార్ట్ అవుతాము. సో సేమ్ ఒక ట్రాన్స్ఫర్ అయితే తీసుకొని వచ్చినాము, సేమ్ మొన్నట్లా మన చికాగో లెక్కనే. సో అది కూడా చూపిస్తాను మీకు. సో మేమైతే 4 o'clockకి అక్కడ టెంపుల్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాము. కరెంట్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ డ్రైవ్. సో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము. సో ఈ ట్రిప్ వచ్చేసి బేసిక్గా న్యూ జెర్సీ అండ్ న్యూయార్క్ మొత్తం ట్రిప్ తిరగబోతున్నాం. దగ్గర 3 to 4 days అనమాట ఈ ట్రిప్ మొత్తం. సో దోస్తులు అందరం వచ్చినాం. సేమ్ మన చికాగో వచ్చిన గ్యాంగ్ ఒక 2 ఎక్స్ట్రా యాడ్ అయ్యారు, వాళ్ళని కూడా పరిచయం చేపిస్తా. మేము వచ్చిన వెహికల్ వచ్చేసి ఇదే అనమాట. మొన్న చికాగోకి పోయినాం కదా, సేమ్ అదే వెహికల్, కాకపోతే ఇప్పుడు కలర్ చేంజ్ అంతే. సేమ్ అదే 14 seater. సో ఇదంతా మేము ఉంటున్న హోటల్. మేముండే మోటల్ నుంచి అయితే ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మేముండే మోటల్ లొకేషన్ నుంచి ఈ బ్యాప్స్ ఈ టెంపుల్ అయితే దగ్గర 45 minutes ఉంది డ్రైవ్. సో 45 minutes డ్రైవ్ చేసుకొని మేమైతే మొత్తానికైతే ఈ బ్యాప్స్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. సో వన్స్ టెంపుల్ దగ్గర పోగానే మేమైతే మా కార్ అయితే ఏదైతుందో మా ట్రాన్స్ఫర్ అయితే పార్క్ చేసి మేమైతే లోపలికి అయితే పోయినాం అనమాట. ఇప్పుడే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ టెంపుల్ వ్యూ అయితే ఇట్లుంది. ఈ టెంపుల్కి అయితే దగ్గర 100 years చరిత్ర అయితే ఉంది. ఇదైతే మన ఇండియాలో ఉన్న గుజరాత్ స్టేట్లో అయితే టెంపుల్ అయితే ఫామ్ అయింది. ఢిల్లీలో మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే టెంపుల్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఇక్కడ ఈ న్యూ జెర్సీ బ్యాప్స్ టెంపుల్ కట్టడానికి అయితే దగ్గర 12 years అయితే పట్టింది. ఒక 200 Indians ని మన ఇండియా నుంచి అయితే రిక్రూట్ చేసుకుని మరి కట్టించారు అనమాట. బయటి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడల్లా ఆ స్వామినారాయణ యొక్క స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ అయిన అవైతే రాసి పెట్టారు అనమాట. సో ఇవన్నీ మనం చూసుకుంటూ మనమైతే వెళ్తాము. ఇక్కడైతే మనకు స్వామినారాయణ స్టాచ్యూ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇందులోకి వెళ్ళి అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. లోపల సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకొని మనమైతే లోపలికి పోతాం. ఇప్పుడు అయితే మనమైతే రిజర్వేషన్ చేసుకున్నది అయితే చూపిస్తే మనకు లోపలికి అయితే అలౌ చేస్తారు. వన్స్ మనం జస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకైతే వ్యూ అయితే ఇట్లుంది. అక్కడ ఎంటర్ అవ్వే ముందే చిన్న సెక్యూరిటీ చెకప్ అయితే అవుతుంది. దాని తర్వాత మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి ఆ మెయిన్ టెంపుల్ అనమాట. సో బేసిక్ ఏంటంటే ఈ మెయిన్ టెంపుల్తో సరౌండింగ్స్లో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో మనం అన్నీ చూసుకుంటూ మనం ఇక్కడ స్వామినారాయణ స్వామిని అయితే దర్శించుకోవాలి. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే నైట్ పూట లైట్ షోస్ అవి కూడా అవుతూనే ఉంటాయి ఇక్కడ ఎప్పటికీ. అండ్ ఒకసారి ఈ హోల్ టెంపుల్ యొక్క లుక్ అయితే ఇక్కడికి చూసేయండి. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. ఇంకొకరిని పరిచయం చేస్తాను చెప్పిన కదా, వీడే శ్రావణ్. అది చెప్పరా. హాయ్. సో వీడు ఇంకొక చికాగోకి వచ్చిన దాంట్లో ఇంకొక చరణ్ ఉన్నాడు, వాడు ఈరోజు రాలేదు. వాడిని రేపు పరిచయం చెప్పిస్తాను మీకు. ఎండ మాత్రం మామూలు కొడుతుంది, సూపర్ ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. మొత్తం చర్మం అంతా కాలిపోతుంది, అంత ఎండ ఉంది ఇక్కడ. ఇంకా మేము నెక్స్ట్ అయితే మేమైతే డైరెక్ట్ లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. టెంపుల్ లెఫ్ట్ నుంచి అయితే మేమైతే ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాం. లోపల దగ్గర ఒక 1 hour కంటే ఎక్కువనే ఉన్నాం మొత్తం. అన్ని లోపలికైతే వీడియో కానీ ఫొటోస్ కానీ అలో లేదనమాట. సో నేను అందుకే ఏం వీడియో కానీ ఏం తీయలేదు. లోపల మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది లోపల మొత్తం టెంపుల్ అంతా. సో ఇప్పుడే మాకైతే మొత్తం దర్శనం అంతా అయిపోయింది. సో దర్శనం అంతా అయిపోయి మేమైతే ఇట్లా ఎగ్జిట్ అయితే వచ్చినాం అనమాట. వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని, సో సేమ్ మన ఢిల్లీ ఎట్లుందో అట్లా ఉంది. సో నాకైతే అట్లా సేమ్ అనిపించింది. మొత్తం ఆడెట్లుందో ఈడోడు అట్లా ఉంది. సో ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి దగ్గర 850 crores అయింది. దగ్గర $90 million ఖర్చు అయిందంట.
సో ఇప్పుడైతే మేము ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతాము. కానీ ఇక్కడికి వెళ్ళి ఆ టెంపుల్, ఆ బ్యాక్గ్రౌండ్ క్లౌడ్స్ అంత వ్యూ, ఆ టెంపుల్ ఆ బ్యాక్గ్రౌండ్ క్లౌడ్స్ అంత వ్యూ మాత్రం మస్తుంది, మస్తు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బ్యాక్ క్లౌడ్స్ చూడండి, చాలా బాగున్నాయి. వన్స్ మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే మనకైతే అక్షర్ధామ్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ లోపలైతే మొత్తం దేవుని ఫోటోలు, విగ్రహాలు అన్నీ మస్తు ఉన్నాయి. అంటే అన్నీ చాలా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే కొన్ని విగ్రహాలు అయితే కొన్ని దేవుని ఫోటోలు తీసుకున్నారు. సో అక్కడ నుంచి మేమైతే వెనకాలనే క్యాంటీన్ అనమాట. క్యాంటీన్లో పన్నీర్ పిజ్జా అండ్ ఆల్సో ఇంకోటి ఏదో పిజ్జా, ఇంకోటి పన్నీర్దే, ఇంకోటి ఏదో పిజ్జా తిన్నాం. అండ్ కొన్ని వేరే ఐటమ్స్ ట్రై చేసినాం. అన్నీ అయితే సూపర్ ఉన్నాయి. నాకైతే అందరికైతే పన్నీర్ పిజ్జా అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్లో పార్కింగ్ కానీ అంతా మొత్తం అయితే ఫ్రీ అనమాట. జస్ట్ క్యాంటీన్లో తప్ప మిగతా అంతా ఫ్రీ. మొత్తం టెంపుల్ దగ్గర ఎక్కడ పైసలతో కట్టిన అవసరం లేదు. సో మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసి మొత్తం టెంపుల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినాం. మళ్ళీ మా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. సో ఇది వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.